నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కల్కి ట్రైలర్ అందరి ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది. ఫ్యూచరిస్టిక్ సైఫై వరల్డ్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తూనే మన పురాణాలకి సంబంధించిన అశ్వత్థామ క్యారెక్టర్ ని అలానే శంబాల నగరాన్ని చూపించారు. ట్రైలర్ చూస్తున్నంతసేపు రెండింటిని చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ట్రైలర్ లోని చాలా షార్ట్స్ మనకు గూస్ బంప్ తెప్పించేలా ఉంటాయి. మీరు కనుక హాలీవుడ్ మూవీస్ చూస్తూ మన ఇండియన్ హిస్టరీ మీద ఆసక్తి ఉంటే ఈ ట్రైలర్ మీకు ఒక కొత్త ఫీల్ ఇస్తుంది. అలానే ట్రైలర్ లోనే కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలోని కల్కి ట్రైలర్ ని షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ షాట్ లోని ఓల్డ్ అంతా అంతమైపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ సామాన్లు చదువుకొని కాశీ సిటీకి వస్తున్నారు. ఎందుకంటే ఈ ఓల్డ్ లోనే ఆఖరిగా మిగిలింది ఈ సిటీ ఒకటే. అంతేకాకుండా ఈ భూమి మీద మొదటి నగరం కూడా కాశీ సిటీ అని ట్రైలర్ లో చెప్తున్నారు. ఇది కరెక్టో కాదో తెలియదు కానీ ఈ ఓల్డ్ లోనే టాప్ 10 ఓల్డెస్ట్ సిటీస్ అని లిస్ట్ తీస్తే అందులోనే కాశీ సిటీ ఖచ్చితంగా ఉంటుంది. సో మిగిలింది ఇది ఒకటే కాబట్టి అందరూ ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు కాశీ సిటీలోనే గంగా నది లేదు. ఈ సిటీలో ఉండే టెంపుల్స్ అన్ని నాశనం అయిపోయి ఉంటాయి. సో కాశీలో ఉండే ఆ దైవత్వం అనేది ఇంకా ఉండదు. ఇక్కడ వాటర్ అనే కాన్సెప్టే ఉండదు. వీళ్ళని శాసించేది రూల్ చేసేది కాంప్లెక్స్ అనే సంస్థ. ఈ కాంప్లెక్స్ అనే సంస్థ ఉండే ఈ ట్రయాంగిల్ లాంటి బిల్డింగ్ చూడండి, ఇది ఫ్లోట్ అవుతున్నట్టుగా ఉంటుంది. అంటే కాశీలో ఉండే సామాన్య ప్రజలు ఇక్కడికి వెళ్ళడానికి వీలవదు. అండ్ తర్వాత ఒక మైండ్ బ్లోయింగ్ షాట్ వస్తుంది. ఈ షాట్ చూసినప్పుడు ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ స్టాచ్యూని వాళ్ళు లిఫ్ట్ లాగా వాడుతున్నారు. ఇతని చేతిలోనే మొత్తం ముగ్గురు ఉంటారు. అందులో ఒక అతను గ్లిమ్స్ లో ఉంటాడు. కళ్ళజోడు పెట్టుకుని వాట్ ఈస్ ప్రాజెక్ట్ అని అంటాడు. మేబీ అతను ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు. అండ్ అతని పక్కన ఉన్నది కాంప్లెక్స్ ని ప్రస్తుతం నడిపిస్తున్న కమాండర్ అండ్ భైరవ యానిమేటెడ్ ఎపిసోడ్ లో చెప్పినట్లుగా మేబీ ఇతని మానస్ అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక అతను ఉంటాడు. అతని గురించి తర్వాత మాట్లాడదాం. ఇది కాంప్లెక్స్ లోకి వెళ్ళడానికి మెయిన్ గేట్ అయి ఉంటుంది. ఇక్కడే కమాండర్ మానస్ వస్తాడు. అండ్ తన వెనకాల ఎగురుతూ ఫ్లోట్ అవుతున్న మేబీ తన వెహికల్ అయి ఉండొచ్చు. తన ముందు రైడర్ సూట్ వేసుకున్న వాళ్ళు ఉంటారు. అండ్ తన పక్కన ఒక అసిస్టెంట్ లాంటి అతను, ఇంకా నార్మల్ గా బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక అతను ఉంటాడు. మేబీ ఇతనికి రైడర్స్ కి సంబంధం లేకపోవచ్చు. ఇతను కాంప్లెక్స్ లోనే పనిచేస్తుండొచ్చు. సేమ్ ఇలాంటి షాటే గ్లిమ్స్ లో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ చాలా బెటర్ గా ఉంటుంది. సో కమాండర్ మానస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ నుంచి మీ గాడ్ సుప్రీం యక్షిన్ అని అంటాడు. మేబీ యక్షిన్ క్యారెక్టర్ కమల్ హాసన్ అయి ఉండొచ్చు. టీజర్ ట్రైలర్ చూసినప్పుడు కల్కిగా మనం ప్రభాస్ని చూడబోతున్నాం. అలానే విలన్ కమల్ హాసన్ ఏమో కలి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనుకున్నాం. ప్రభాస్ భైరవ గాను, కమల్ హాసన్ క్యారెక్టర్ యక్షిన్ అని తెలుస్తుంది. సో నాగర్షునికి వేరే ప్లాన్స్ ఉన్నట్టున్నాయి. తర్వాత అశ్వత్థామ గ్లిమ్స్ లో కనిపించిన రాయ క్యారెక్టర్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అశ్వత్థామ ఉండే టెంపుల్ దగ్గరికి వెళ్తాడు. మేబీ బయట జరిగే విషయాల గురించి ఈ టెంపుల్ లో ఉండే అశ్వత్థామకి ఇతను చెప్తూ ఉండొచ్చు. అండ్ అశ్వత్థామ ఉండే టెంపుల్ చూడండి కాశీ నగరానికి బయట ఉంటుంది. అండ్ అది కూడా సగం ఇసుకలోనే కూరుకుపోయి ఉంటుంది. ఇక్కడ రాయ అశ్వత్థామతోని నువ్వు బయటకు వస్తే ఖచ్చితంగా చాలా మందిని కాపాడొచ్చు అని అంటాడు. కానీ అశ్వత్థామ మాత్రం దానికి నేను కేవలం ఒకడిని మాత్రమే కాపాడుతాను అని చెప్తాడు. ఖచ్చితంగా అతను కల్కే అయి ఉంటాడు. అండ్ ఇక్కడ అశ్వత్థామ చేతిలోని ఒక వెలుగుతున్న స్టోన్ ఉంటుంది. మేబీ ఇది అశ్వత్థామ మహాభారతం కాలం నాటి తన నుడితి మీద పెట్టుకునే స్టోన్ అయి ఉండాలి. ఎందుకంటే సరిగ్గా ఈ స్టోన్ చూపించినప్పుడే బ్యాక్గ్రౌండ్ లోని కమాండర్ మానస్ అది 6000 years బ్యాక్ కనబడింది, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది అని చెప్తాడు. సో ఖచ్చితంగా ఈ స్టోన్ అశ్వత్థామ స్టోనే అయి ఉండాలి. అండ్ ఈ డైలాగ్ చెప్తున్నప్పుడే ఒక క్యారెక్టర్ మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని రోల్స్ ని అలానే మహాభారతం కాలం నాటికి చెందిన కొన్ని థింగ్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఖచ్చితంగా మహాభారతం కాలం నాటివి ఉండొచ్చు. ఎందుకంటే ఈ టైంలోని వీటిని ఎవరు యూజ్ చేయరు. ఇతని చేతి మీద కొన్ని టాటూస్ ఉంటాయి చూడండి. ఇతను ఎవరో ఈ షాట్ లో మనకి ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇతని చేతికి చూడండి సేమ్ టాటూస్ ఉంటాయి. అండ్ ఈ షాట్ లోని కమాండర్ మానస్ కూడా ఇతనితోనే మాట్లాడుతున్నాడు. అసలు ఇతనికి కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళకి సంబంధం ఏంటి? మేబీ ఈ కమాండర్ మానస్ అశ్వత్థామని చూసిన తర్వాత అతని గురించి ఎంతో కొంత తెలుసుకుందామని మన పురాణాల గురించి కంప్లీట్ గా తెలిసిన ఒక అతన్ని కాంప్లెక్స్ లోకి తీసుకొచ్చి ఉండొచ్చు. అతనే అశ్వత్థామ గురించి కమాండర్ మానస్ కి చెప్తాడేమో. మహాభారతం చెందిన ఒక గొప్ప వీరుడి గురించి ఫ్యూచర్ కి చెందిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇట్ గివ్స్ మీ చిల్స్. వీళ్ళు మాట్లాడుకునే టాపిక్ ఈ డార్క్ సొసైటీలోని ఒక వెలుగు లాంటిది, అంటే హోప్ అనమాట. తర్వాత దాన్నే ఒక పచ్చని ఆకు రూపంలో చూపిస్తారు. అండ్ అది దీపిక క్యారెక్టర్ కి రిఫరెన్స్ అనమాట. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఫస్ట్ పోస్టర్ లో కూడా ఏ హోప్ ఇన్ డార్క్ అని ఉంటది. నెక్స్ట్ ఈ షాట్ లో ఉన్నది ఖచ్చితంగా అశ్వత్థామ చెయ్యి అయి ఉంటుంది. దాని మీద ఒక కాలు పెడతారు. మేబీ అది దీపిక క్యారెక్టర్ అయి ఉంటుంది. ఎందుకంటే అశ్వత్థామ రెస్పెక్ట్ ఇచ్చేది ఖచ్చితంగా దీపిక క్యారెక్టర్ కే. నెక్స్ట్ అమ్మ అని ఒక దాని మీద రాస్తారు. ఇది కూడా దీపిక క్యారెక్టర్ కి రిఫరెన్స్ అయి ఉంటుంది. తర్వాత ఈ వెహికల్ తిన్నగా శంబాలలోకి వెళ్తున్నట్టుగా ఉంది. రైడర్స్ దగ్గరున్న కార్గో షిప్ ని దొంగలించి రెబల్స్ అందరూ వాటిలో ఉన్న వనరుల్ని ఈ వెహికల్ ద్వారానే మేబీ శంబాలాకి పంపిస్తుండొచ్చు. అండ్ ఈ వెహికల్ ని అశ్వత్థామ కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఈ వెహికల్ కున్న వీలు చూడండి,
మహాభారతంలోని రథాలకు వాడే చక్రాలకి ఇలాంటి డిజైనే ఉంటుంది. ఇవన్నీ మహాభారతానికి కనెక్షన్స్ అన్నమాట. అందులో ఉండే థింగ్స్ ని ఒక ప్లేస్ కి క్యారెక్టర్ కి కనెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అశ్వత్థామ ఫస్ట్ టైం దీపిక క్యారెక్టర్ ని చూసినప్పుడు అతని కళ్ళల్లోనే ఒక విముక్తిని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు అశ్వత్థామ ఎదురు చూసేది ఈ క్షణం కోసమే. ఫైనల్ గా తన శాపం విముక్తి కానుంది. దీపిక క్యారెక్టర్ని చూసిన తర్వాత అశ్వత్థామ ఇలా కింద పడుతున్నప్పుడు చూడండి, సేమ్ ఇలాంటి షాటే మహాభారతం షాట్లో కూడా ఉంటుంది. అండ్ గ్లిమ్స్లోని అశ్వత్థామని చూపించినప్పుడు కూడా సేమ్ ఇలాంటి ట్రాన్సాక్షనే ఉంటుంది. పాస్ట్ అశ్వత్థామని చూపిస్తూ ప్రెసెంట్ అశ్వత్థామకి సేమ్ ట్రాన్సాక్షన్ పెడుతున్నారు. ఇక్కడ అశ్వత్థామ అండ్ దీపిక క్యారెక్టర్ మాట్లాడుకున్నప్పుడు వెనకాల చూడండి దీపాలు వెలుగుతూ ఉంటాయి. అశ్వత్థామ అండ్ రాయ మాట్లాడుకునే టెంపుల్లో కూడా సేమ్ ఇలానే ఉంటాయి. ప్లేస్ లోనే భైరవ అండ్ బుజ్జి బౌంటీని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ ఇక్కడ అశ్వత్థామతో పాటు రాయ కూడా ఉంటాడు. ఈ షాట్ లో చూడండి అశ్వత్థామ వెనకాల ఒక హ్యాండ్ ఉంటుంది. తర్వాత షాట్ లోనే అశ్వత్థామ రైడర్స్ ని పైకి ఎత్తినప్పుడు అశ్వత్థామ ముందు వెహికల్ ఉంటుంది, దాని వెనకాల హ్యాండ్ ఉంటుంది. అంటే ఈ వెహికల్ ని ఆపేది అశ్వత్థామనే. సో ట్రైలర్ స్టార్ట్ అయ్యి 1 minute అయింది కాబట్టి ఖచ్చితంగా హీరో ఎంట్రీ ఉంటుంది. ఈ 1 minute ట్రైలర్ చూస్తున్నంతసేపు మనకి ప్రభాస్ ఇప్పటివరకు కనిపించలేదన్న విషయమే గుర్తురాదు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ ట్రైలర్ చూపించిన కాన్సెప్ట్ అలాంటిది. భైరవ కనిపించినప్పుడు ఈ షాట్ ఇంట్రడక్షన్ ఆఫ్ బుజ్జి వీడియోలో కనిపించిన ఈ షాట్ కి కంటిన్యూషన్ అన్నమాట. తర్వాత ఈ డార్క్ అండ్ డిస్టోపియన్ వరల్డ్ లోని కేవలం వాళ్ళ డ్రీమ్స్ లోని మాత్రమే చూడగలిగే ఒక షాట్ వస్తుంది. అండ్ ఇది వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లోని భైరవ కూడా తనకు వచ్చిన డ్రీమ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ షాట్ లోనే పచ్చదనంతోనే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఈ వరల్డ్ కి సంబంధించిన కాదు, ఖచ్చితంగా ఇది శంబాలలో నుండే షాట్ అయి ఉంటుంది. శంబాలా అనేది ఒక సిటీ మాత్రమే కాదు, అదొక సామ్రాజ్యం, ఒక రీజియన్, ఒక అద్భుతం నగరం. కలువ పుష్పం షేప్ లో ఉంటుంది. దీని చుట్టూరు మంచుతో కప్పబడిన పర్వతాలు ఉంటాయి. దీనికంటూ ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ ఈ షాట్ లోనే శంబాలా గురించి రాసిన డిస్క్రిప్షన్ తోనే మ్యాచ్ అవుతుంది. వెనకాల మంచుతో కూడిన పర్వతాలు, ఫ్లోట్ అవుతున్న అడ్వాన్స్ టెక్నాలజీ, ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ అండ్ వనరులు, సరస్సులు ఉంటాయి. అంతేకాకుండా శంబాలో ఉండే అబ్బాయిలు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటారంట. అండ్ ఈ షాట్ లో మనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కనిపిస్తారు. అండ్ వాళ్ళిద్దరూ రెడ్ కలర్ డ్రెస్ లో ఉంటారు. ఈ క్యారెక్టర్స్ ఎవరో తెలియట్లేదు కానీ ఈ మూవీలోని చాలా బిగ్ యాక్టర్స్ క్యామియోస్ ఉన్నాయి. వాళ్ళలోనే ఈ క్యారెక్టర్స్ ఎవరో ఒకరు అయి ఉంటారు. నెక్స్ట్ మన మీమ్ గడ్ అయిన బ్రహ్మానందం గారు కనిపిస్తారు. సేమ్ బుజ్జి అండ్ భైరవలోని యానిమేటెడ్ ఎపిసోడ్ లో కనిపించినట్టుగా ఇతను ఇక్కడ ఒక ఆక్సిజన్ మాస్క్ ని పెట్టుకుని ఉంటాడు. అండ్ ఈ క్యారెక్టర్ భైరవ్ అని ఒక హీరో అంటాడు. సేమ్ రాయ అశ్వత్థామ అని ఒక హీరో అన్నట్టుగా ఇక్కడ భైరవ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మనం చూడొచ్చు. యానిమేటెడ్ ఎపిసోడ్ లోని భైరవకి హాలోగ్రామ్ ని ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేసే ఒక స్టోన్ దొరుకుతుంది. అది భైరవ దగ్గరే ఉంటుంది. ఫస్ట్ ఈ భైరవ క్లోన్స్ ని చూసినప్పుడు మేబీ భైరవ ఇక్కడ షాడో క్లోన్ జ్యూస్ ను వాడుతున్నాడేమో అనుకున్నా. బట్ అది తర్వాత అర్థమైంది హాలోగ్రామ్ అని. తన ఎదురుగా ఖచ్చితంగా అశ్వత్థామ ఉండుంటాడు. అశ్వత్థామ దాదాపుగా 10 feet హైట్ ఉంటాడు. భైరవ హాలోగ్రామ్ ని యూజ్ చేసి అశ్వత్థామని ట్రోల్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది అశ్వత్థామకి కోపం తెప్పిస్తుంది. ఇక్కడ దీక్షా పటేల్ కనిపించినప్పుడు ఒక వైట్ హెయిర్ ఉన్న అతను కొడుతుంది. ఫస్ట్ ఇతను టార్గెరియన్ ఏమో అనిపించింది కానీ బట్ గ్లిమ్స్ లోని టైం ట్రావెల్ చేసే ఒక షాట్ ఉంటుంది. అందులోని కూడా ఒక అతను వైట్ హెయిర్ తో ఉంటాడు. ఈ రెండు సేమ్ క్యారెక్టర్స్ కాకపోయినా సరే ఈ వరల్డ్ లోని వైట్ హెయిర్ ని ఒక విగ్ లా వాడుతున్నారు. ఇలా వాడుతున్నట్టు మనం బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్ లో చూసాం. అండ్ ఇక్కడ బుజ్జి కూడా ఉంటుంది. ఇక్కడ దీక్షా పటేల్తోనే భైరవ మేబీ ఐ లవ్ యూ అని చెప్పుండొచ్చు. దానికి తను భైరవతోని ఇలా అంటుంది, నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవ. తర్వాత వీళ్ళకి 1 million ఇచ్చే బౌంటీ దొరుకుతుంది. అది దీపిక. ఇక్కడ తన నేమ్ సమ్ 80 అని ఉంటుంది. పురాణాల్లోని కల్కికి జన్మనిచ్చే వాళ్ళ మదర్ నేమ్ కూడా సుమతి. కాంప్లెక్స్ లో ఉంటుంది. కాంప్లెక్స్ లోని తన ఐడి కూడా ల్యాబ్ కి సంబంధించిందే ఉంటుంది. తను 5 months ప్రెగ్నెంట్ అనమాట. గ్లిమ్స్ లోని బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న కొంతమంది అమ్మాయిల్ని ఒక మిషన్ లోకి పంపుతున్నట్లు మనం చూసాం. మేబీ ఈ ప్రయోగం కల్కిని పుట్టించడానికి తయారు చేస్తున్నట్టుంది. అందులోని దీపిక నెంబర్ 80 అనమాట. సో ఏదో విధంగా దీపిక దీని వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది, లేదా ప్రెగ్నెంట్ అయ్యున్న ఉమెన్ నే ఇలా చేస్తూ ఉండొచ్చు. బట్ అక్కడి నుంచి దీపిక ఎలాగోలా తప్పించుకుంటుంది. సో కాంప్లెక్స్ కి దీపిక చాలా అవసరం. అందుకే తనకి 1 million బౌంటీ ప్రకటిస్తారు. కాకపోతే ఇప్పుడు తను ఉన్నది ఆఫ్ సెక్టర్ అనే లొకేషన్ లోనే. ఇది రెబల్స్ తరచుగా అటాక్ చేసే లొకేషన్ అనమాట. భైరవ్ అండ్ బుజ్జి తనను పట్టుకోవడానికి వెళ్తారు. ఇక్కడే అశ్వత్థామని చూస్తారు. వీళ్ళిద్దరికి ఫైట్ కూడా అవుతుంది. ఈ షాట్ లోని అశ్వత్థామ చాలా హైట్ గా ఉన్నట్టు కనిపిస్తాడు. దాదాపుగా అశ్వత్థామ 10 feet హైట్ ఉంటాడు. తన ముందు భైరవ కూడా చాలా చిన్నగా కనిపిస్తాడు. వీళ్ళిద్దరికి ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 6000 సంవత్సరాల క్రితం ఉండే ఫైటింగ్ స్కిల్స్ యూజ్ చేసే అశ్వత్థామ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్స్ ని యూజ్ చేస్తూ ఫైట్ చేసే భైరవ. అశ్వత్థామ కేవలం స్పీడ్ మాత్రమే కాదు, తనకి చాలా బలం కూడా ఉంటుంది. భైరవను పట్టుకొని వరుసగా 3 గేట్లను బదులు కొడతాడు. అండ్ ఈ షాట్ లోని వెహికల్ పైన అశ్వత్థామ ఉంటే దాని కింద భైరవ ఉంటాడు.
ఈ టనల్లోకి రైడర్స్ వెళ్తున్నప్పుడు చూడండి వాళ్ళు ఎగురుతూ ఉంటారు, వాళ్ళ వెనకాల ఎగిరే బూస్టర్స్ ని పెట్టుకుంటారు. సేమ్ అలాంటి టెక్నాలజీనే భైరవ తన షూస్ కి పెట్టుకుంటాడు. లాస్ట్ షాట్ లోని భైరవ ఎగిరేది కూడా ఇలానే. ఇక్కడ రెబల్స్ వాళ్ళ వెపన్స్ అయిన వైట్ గన్స్ ని పట్టుకుని ఉంటారు చూడండి, వాళ్ళ హ్యాండ్స్ కి ఒక సర్కిల్ లాంటిది ఉంటుంది. అవే వాళ్ళు పట్టుకున్న గన్స్ కి ఎనర్జీని ఇస్తాయి. ఇంకా ఫైనల్ బ్యాటిల్ శంబాలలో జరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇక్కడ రెబల్స్ ఉంటారు, వీళ్ళతో పాటు ఒక ముసలతను స్టిక్ పట్టుకుని ఉంటాడు. సేమ్ అతను గ్లిమ్స్ లోని కింద పడిపోయి ఉంటాడు. ఇక్కడే అశ్వత్థామ ఉంటాడు, అతనితో పాటు భైరవ కూడా ఉంటాడు. అలానే రెబల్స్ లోని చాలా మంది వెపన్స్ పట్టుకుని ఉంటారు. అయినా సరే రైడర్సే పై చేయి అవుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ గన్స్ పట్టుకొని ఈ టెంపుల్స్ లోకి ఎంటర్ అవడం మనం చూసాం. అండ్ ఈ రైడర్స్ అందరూ ఇక్కడ అటాక్ చేస్తున్నప్పుడు చూడండి ఈ శంబాల నగరాన్ని కాపాడుతూ ఒక షీల్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగానే పురాణాల్లోని నగరాన్ని కాపాడుతూ ఒక షీల్డ్ ఉంటుంది. తర్వాత వీరన్ కనిపిస్తాడు, తన మెడలో ఉంటుంది సేమ్ కలర్ స్కార్ఫ్ మనకి యానిమేటెడ్ ఎపిసోడ్ లో కూడా ఉంటుంది. అలానే తనతో పాటు ఉన్న కర్లీ హెయిర్ అమ్మాయి కూడా ఉంటుంది, తన బాడీ మీద కూడా టాటూస్ ఉంటాయి. ఇంకా లాస్ట్ లోని కమల్ హాసన్ లుక్ ని మనకు చూపిస్తారు. అతని బాడీ నిండా ఒక రెడ్ కలర్ ఎనర్జీ ఏదో ఫ్లో అవుతుంది. అండ్ అతని బాడీని కూడా ఎప్పటి నుంచో కాపాడుతూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ మేబీ కలి కాకపోయినా సరే ఈ యాక్షన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ గురించి మన సినిమాలో తెలుసుకుంటాం. అండ్ కమల్ హాసన్ అన్నదాని ప్రకారం ఈ సినిమాలోనే కేవలం నేను ఒక క్యామియోనే చేస్తున్నాను అనిపిస్తుంది. మేబీ ఈ క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ ఉండే ఛాన్స్ ఉంది, ఒక క్యామియో లాగా. బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.